భగవద్గీత సాంఖ్యయోగం. అర్జున, జయాపజయాలను, సుఖ దుఃఖాలను, లాభనష్టాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు నీకు ఏ పాపములు అంటవు. ఇప్పటి వరకు ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ దృష్టితో తెలియజేశాను. ఇప్పుడు దీనిని కర్మయోగ దృక్పథంతో చెప్తాను అన్నారు కదా పరమాత్మ. కర్మ అంటే మనందరికీ తెలిసిందే, పని. జనరల్గా మనం అందరం తెలుసో తెలియకో కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడ్డ పనులు చేస్తాం. ప్రతి పనికి దానికి తగిన ఫలితం ఉంటుంది. మంచి చేస్తే పుణ్యఫలం, చెడు చేస్తే పాపఫలం. ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. అలా మానవుడు తను చేసే కర్మల వల్ల ఈ కర్మబంధాల్లో చిక్కుకుంటుంటాడు. అలా కర్మబంధాల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఆ కర్మ ఎలా చేయాలో దానిని గురించిన వివేకం అవసరం. అటువంటి వివేకాన్నే ఇక్కడ బుద్ధి అని అన్నారు. ఆ సమత్వ బుద్ధితో కర్మ చేస్తే కర్మబంధాలలో మానవుడు చిక్కుకోకుండా పునరపి జననం, పునరపి మరణం అనేది లేకుండా మోక్షాన్ని పొందగలడు. అటువంటి కర్మయోగ రహస్యాన్ని మానవులంతా తెలుసుకుని ఆచరించి బంధముక్తులు కావాలి. ఆ కర్మయోగం యొక్క మహిమను పరమాత్మ ఇలా వర్ణిస్తున్నారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ అంటే ఇక్కడ అంటే ఈ కర్మయోగం నందు అభిక్రమనాశ అంటే ప్రారంభించినది నిష్ఫలమగుట అనేది నా అస్తి అంటే లేదు. ప్రత్యవాయ అంటే దోషము కూడా నా విద్యతే లేదు. స్వల్పం అపి అస్య ధర్మస్య అటువంటి కర్మయోగము అనే ధర్మము కొంచెం అయినా కూడా అది త్రాయతే రక్షించును. దేని నుండి? మహతో భయాత్ గొప్పదైన భయము నుండి. అంటే ఈ కర్మయోగము నిష్కామ కర్మ దీన్ని ప్రారంభించినచో దానికి అన్నటికీ బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములు కూడా ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మ అనే కర్మయోగాన్ని ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడును అని భావం. నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా పనిచేయడం, అంటే చేసే పనిని తన ధర్మంగా, తన విధిగా, కర్తవ్యంగా భావించి చేయడం. అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది కాబట్టి ఆ ఫలితం కోసం చేయాలి అని చేస్తే అది కామ్యకర్మ. అలాంటి సందర్భంలో మన ఆలోచన అంతా చేస్తున్న పని మీద కాకుండా పొందబోయే ఫలితం మీద ఉంటుంది. కాబట్టి పని మీద ఏకాగ్రత తగ్గిపోతుంది. నిజంగా కోరిక లేకుండా తన ధర్మంగా భావించి పనిచేయడం అనేది ఎవరికైనా సరే చాలా కష్టం. కానీ ఒక్కసారి ఈ నిష్కామకర్మ చేయాలి అనే ఆలోచన మనకి వస్తే ఆ బీజం క్రమేణా పెరిగి మహావృక్షమవుతుంది. ఎప్పటికైనా సరే నిష్కామకర్మ చేయడం అలవాటుగా మారుతుంది. మనలాంటి సాధారణ మనుషులందరికీ అన్ని పనులు ఇలా ఫలితాన్ని ఆశించకుండా చేయడం అనేది అసాధ్యం కదా. మనం చేసే పనుల్లో ఏ కొన్నింటినైనా ఇలా ఫలాపేక్ష రహితంగా చేసినా కూడా అది కూడా చాలా మేలు చేస్తుంది. జనన మరణ చక్రంలో పడకుండా కాపాడి మోక్షాన్ని ఇస్తుంది. తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. అర్జున, ఈ కర్మయోగ అనుష్ఠానంలో నిశ్చయంతో కూడిన బుద్ధి ఒకటే. నిశ్చయము లేని వారుల బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి అని భావం. ఇక వివరణలోకి వెళ్తే జయాపజయాలను, సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను సమానంగా భావించడమే సమత్వ బుద్ధి. ఈ భావన స్థిరంగా ఉండటమే నిశ్చయాత్మకమైన బుద్ధి. అంటే తను చేసే పనిని తన ధర్మంగా భావించి భగవదర్పణ బుద్ధితో ఆ కర్మ చేయడం. భగవంతుని కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావన. అటువంటి సందర్భంలో పనిచేసేవాడి ఏకైక లక్ష్యం భగవంతుడు. నిశ్చల, నిర్గుణ, నిరాకార, నిర్వికారమైన భగవంతుడు. అలాంటి స్థిరమైన బుద్ధి యొక్క ఆలోచన ఒక్కటే, అదే భగవంతుడు. సో వేరే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఏకాగ్రత అంతా చేసే పని మీదనే ఉంటుంది. అటువంటి నిశ్చయాత్మక బుద్ధి లేని వారుల యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండవు. సుఖదుఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమంగా భావించిన బుద్ధి అవ్యవసాయాత్మిక బుద్ధి, అనిశ్చయాత్మక బుద్ధి. వీరి ఆలోచనలు చేసే పని యొక్క ఫలితం ప్రయోజనకరం అయితే
సరిగ్గా చేయాలి. ప్రయోజనకరం కాని పని చేయాల్సి వస్తే ఏదో చేసామనిపించేట్టుగా చాలంటూ చేస్తాడు. ఎగ్జాంపుల్, ఈ పని చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఆ వచ్చే డబ్బుతో ఫలానా వస్తువులు కొనుక్కుంటాను అనుకుంటాడు. ఆలోచన అంతా ఆ కొనుక్కోవాలనుకున్న వస్తువుల మీద ఉంటుంది, కానీ చేసే పని మీద ఉండదు. ఒకవేళ అనుకున్న అమౌంట్ రాకపోతే ఏంటి అనే ఆలోచన వస్తే అప్పుడేం చేయాలి? ఫలానా వస్తువు కొనుక్కోలేదు కదా, దుఃఖం. ఇలా ఆలోచనలు రకరకాలుగా వస్తుంటే చేసే పని మీద ఏకాగ్రత ఉండదు. అనిశ్చయాత్మక బుద్ధితో ఉన్నవారి ఆలోచనలు అనేకములు, ఏకాగ్రతకి విఘాతములు. రకరకాల ఆలోచనల వల్ల రాగద్వేషాలు, కోపం, బాధ ఎట్సెట్రా అన్ని రకాల మనోవికారాలు కలుగుతాయి. ఇక మనసు భగవంతుని మీద ఎలా నిలిచేది? సో నిశ్చయాత్మక బుద్ధిని కలిగి ఉండాలి. ఇలా కర్మయోగి అయిన వాడు కంపల్సరీ కలిగి ఉండాల్సిన నిశ్చయాత్మక బుద్ధి, అదే సింగిల్ పాయింటెడ్ డిటర్మినేషన్ గురించి చెప్పి, వదిలివేయవలసిన సకామ బుద్ధిని గురించి కూడా, ఇంకా ఈ సకామ బుద్ధి గల మనుష్యుల స్వభావ, సిద్ధాంత, ఆచార వ్యవహారాల గురించి కూడా, అంటే భగవంతుని మీద దృష్టి నిలపకుండా కేవలం తమ కోరికలు తీరడం కోసం ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే కర్మలు చేసేవారి స్వభావం గురించి కూడా రాబోయే శ్లోకాల్లో చెప్తారు పరమాత్మ. ఇక్కడ కర్మ అంటే నిత్య వ్యవహారంలో చేసే పనులే కాకుండా వైదిక కర్మలు అని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత సకల వేదాల సారమైన ఉపనిషత్తుల సారం. ఒకప్పుడు అనంత వేదరాశి అంతా ఒకటే కోర్సు. అంత సబ్జెక్ట్ని రాబోయే తరాల మనుష్యుల బుద్ధి అర్థం చేసుకోలేదని వ్యాసుల వారు వేద విభజన చేసి, సింప్లిఫై చేసి, ఋగ్వేదంలో ఏ సిలబస్ ఉండాలి, యజుర్వేదంలో ఏ సిలబస్ ఉండాలి, సామవేదంలో ఏ సిలబస్ ఉండాలి, అలాగే అథర్వణ వేదంలో ఏ సిలబస్ ఉండాలని డిసైడ్ చేసి కోర్సులు తయారు చేశాడు. ఈ 4 వేదాలు చదువుకున్న తర్వాత అర్హత, ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న శిష్యులకి గురువులు ఉపనిషత్తులు చెప్పేవారు. ఉపనిషత్తు అంటే అర్థం దగ్గర కూర్చోవడం, అంటే గురువు దగ్గర ఉండి ఇంకా తెలుసుకోవడం. ఇప్పటి విద్యా విధానం ప్రకారం చెప్పుకోవాలంటే వేదాధ్యయనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవాలంటే, అంటే స్కూల్లోనూ కాలేజీలోనూ విద్యార్థులంతా ఒకవైపు కూర్చుని టీచరు లేదా లెక్చరరు వచ్చి వారికి ఎదురుగా నిలబడి అందరిని ఉద్దేశించి పాఠం చెప్తారు. ఇక ఉపనిషత్తులు అభ్యసించడం పీజీ తర్వాత వచ్చేసి పిహెచ్డీ లాంటిది. దీనికి ఆసక్తితో పాటు అర్హత కూడా ఉండాలి కదా. పిహెచ్డీ చేయాలంటే పీజీ పాస్ అవ్వాల్సిందే, అది అర్హత. పీజీ పాస్ అయిన వాళ్ళందరూ పిహెచ్డీ చేయరు, అది ఆసక్తి. పిహెచ్డీలో ఓ సీనియర్ ప్రొఫెసర్ గైడ్గా, అంటే మార్గనిర్దేశకుడిగా ఉంటారు. ఆయనకి దగ్గరగా ఉంటూ ఆయన సలహాలు తీసుకుంటూ పరిశోధన చేస్తారు పిహెచ్డీ స్టూడెంట్స్. ఇక్కడ భగవద్గీత ఈ పిహెచ్డీ స్టేట్ కంటే కూడా అడ్వాన్స్డ్. అర్జునుడి స్థాయి అది. అప్పటికే అంతా తెలిసినవాడు అర్జునుడు. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు అంతా తెలిసినవాడు అర్జునుడు. అంతా తెలిసినవాడు కూడా యుద్ధ సమయంలో క్షణకాలం పాటు అజ్ఞానంలో పడ్డాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి మనసుకి పరావాక్కుగా జ్ఞానపదు చేశారు. అది ఎలా అంటే, పిహెచ్డీ చేసి ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఏదో పరిశోధన చేసే సమయంలో ఆలోచన ఆగిపోతుంది. ఎలా ముందుకు కొనసాగించాలో అర్థం కాదు. అటువంటి సమయంలో ఆ ఆలోచన ఫ్లాష్గా మెరుస్తుంది. వెంటనే బ్లాక్ అయిన మైండ్ యాక్టివ్ అవుతుంది, పని ముందుకు సాగుతుంది. అలా ఆలోచన కలిగించగలిగేది భగవంతుడు మాత్రమే. అందుకే భగవద్గీత చెప్పగలిగేది కేవలం భగవంతుడు మాత్రమే. సో భగవంతుడే చెప్పిన ఈ భగవద్గీతని అందరం తెలుసుకుందాం, ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. సకామ బుద్ధితో కర్మలు చేసేవారి స్వభావం గురించి పరమాత్మ ఏం చెప్తారో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరం కలిసి గీతా యజ్ఞం చేద్దాం.